పండక్కి మరింత శోభ తీసుకురావడానికి ఇప్పుడే రఘురామ్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు. అవును, ఆయన్ని గౌరవించుకోవాలి. ఏమైందండి? ఇందాకటి వరకు బానే ఉన్నారుగా. ఫు, నా బాధ ఎవరికి చెప్పమంటావే? మామూలుగా లేదు. నాతో చెప్పుకోండి. ఇందాక ఇంటి నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసి వచ్చామా? వచ్చాము. వచ్చేటప్పుడు ఏదో గట్టిగా తగిలిందే. అబ్బా, మళ్ళీ మొదలైందే. ఆ, నేను నొప్పితో అవస్థలు పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? లేదండి. అది అలా అన్నావు. చెప్తానే, నీ పని చెప్తా. తగ్గనే అప్పుడు చెప్తా. చికెన్ ముక్క కోసం నువ్వు చేసిన పోరాట ఫలితం ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు బావా. పోలీసోళ్లతో మామూలుగా ఉండదు మరి. ఒరే మై సన్, ఆపేయి ఆపేయి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకెందుకండి ఇవన్నీ? డబ్బు కోసం పట్నాల బాట పట్టిన వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించింది మీరు. ప్రతి గడప పచ్చగా ఉందంటే దానికి కారణం మీరయ్యా. మరి మిమ్మల్ని గౌరవించుకోవడం మా ధర్మం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏర్పాట్లలో ఏ సమస్యలు లేకుండా చూసుకోండి. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు. ఊరి కుర్రాలంతా ఆ బాధ్యత తీసుకున్నారయ్యా. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మంచిది. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అండి. కూతుర్ని శిక్షించి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటుందన్నమాట. మా కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకు వాసుదేవ్. ఈ ఊర్లో కుటుంబం అంటే మీదొక్కటేనా? నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావో మాకు బాగా తెలుసు. ఉద్దేశాలు పక్కన పెట్టు, మీ పేర్లు పెట్టి మాట్లాడితే అప్పుడు అడుగు. ప్రతిదానికి పౌరుషమే. బోనరా? శ్రీను, మన రామ ఏ తప్పు చేయలేదు. అందుకే తలెత్తుకొని దర్జాగా ఈ ఉగాది సంబరాలకొస్తుంది.